ఆర్థిక సలహా మండలి సభ్యుడు, ప్రముఖ ఆర్థికవేత్త ఎస్ మహేంద్రదేవ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారత మృత ఆర్థిక వ్యవస్థ కాదు అని స్పష్టం చేస్తూ దేశంలో జరుగుతున్న సంస్కరణలు, వృద్ధి రేటుపై ఆయన పూర్తిగా స్పష్టతనిచ్చారు. భారత్ నిలకడైన వృద్ధిని సాధిస్తుందని ప్రపంచ దేశాల ఆర్థిక మాంద్యాల మధ్య భారత మార్కెట్ బలంగా నిలదొక్కుంటుందని మహేంద్రదేవ్ పేర్కొన్నారు. దేశంలో అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణలు, డిజిటలైజేషన్ మరియు మౌలిక వసతుల అభివృద్ధికి కేటాయిస్తున్న బడ్జెట్ వృద్ధి వేగాన్ని పెంచడానికి దోహదపడుతుందని ఆయన తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, తయారీ రంగంలో వస్తున్న మార్పులు భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారుస్తాయని విశ్లేషించారు. వృద్ధితో పాటు ఉపాధి అవకాశాలను సృష్టించడంపై భారత ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రస్తావిస్తూ ఇది కేవలం సంఖ్యలకే పరిమితం కాకుండా నిజమైన మార్పును తెస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కొందరు ఆర్థికవేత్తలు భారత్లో డిమాండ్ మందగించడం, నిరుద్యోగం వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ దీర్ఘకాలిక వృద్ధి దృక్పథం, ద్రవ్యోల్బణ నియంత్రణ, బ్యాంకింగ్ రంగం బలోపేతం కావడం వంటి సానుకూల అంశాల వల్ల భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.